నేను మా టీం మీ గురించి రీసెర్చ్ చేసి పెద్ద క్వశ్చన్ అయితే తీసుకొచ్చాను సార్. ఆర్ యూ రెడీ? ఎంపీపీగా మా ముందు కూర్చున్నారు. ఎలా ఉంది సార్ మీకు రాజకీయ జీవితం? బాల్యం ఎలా ఉండేది? బాల్యంలో కొంచెం అల్లరి పిల్లలు ఉన్నాం. ఫైనలీ మీ ఊరికి బస్ తీసుకొచ్చారని విన్నాను. మా ఊరికి బస్సు ఎందుకు రాదు? ఆ ఊరు చేసుకున్న పుణ్యం ఏది, మా ఊరు చేసుకున్న పాపం ఏది, కొంచెం మనసులో అంతర్మదనం మొదలైంది. ఒకగానొక సమయంలో మీకు ఒక పెద్ద లీడర్ నుంచి గుర్తింపు అనేది వచ్చింది. సో దానికి మాధురెడ్డి గారు ఇంప్రెస్ అయ్యింది. క్వశ్చన్ చాలా క్రూషియల్ సార్. చాలా సంవత్సరాలు ఒక ప్రజా ప్రతినిధిగా ఎన్నికవ్వడానికి మీకు 30 ఏళ్లు పట్టింది. రాజకీయంలోనే కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష, ద్వేషాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. దేశంలో ప్రజాసేవకి పదవికి సంబంధం లేదు అంటారా? ఇంచుమించుగా. టీడీపీ పార్టీలో చంద్రబాబు గారి ముందు ఏం జరిగింది? ఉమామాధవ్ రెడ్డి గారికి ఎప్పటి నుండి విభేదాలు స్టార్ట్ అయ్యాయి? ఎంతమంది మండలంలో ఉన్న నాయకులు నయీం బెదిరింపుల వల్లే మీరు వెనక్కి తీసుకున్నారు అని, ఆయన మిమ్మల్ని కిడ్నాప్ చేశారు అనే ఒక రూమర్ ఉంది. ఆ మీద మునాది కాని కాలువ పూర్తి చేసే క్రమంలో ఎమ్మెల్యే గారు తన సొంత నిధులు ఖర్చు చేసుకుని ప్రజలకు అంత చేస్తున్నారు. ఆ సమయంలో అన్ని బాధ్యతలు మీ మీదే పెట్టడానికి కారణం ఏంటి? బునవేని కాలం మా ఏరియా ప్రాంతానికి ఒక కళ అమ్మ. బునవేని కాలం 2014లో టీడీపీ పార్టీ నుండి భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కొన్ని కారణాల వల్ల ఆ సిచ్యువేషన్ వచ్చింది, కానీ నేను